సిఎంఆర్ జ్యువెలరీ గోల్డ్ ఎక్స్చేంజ్ ఫెస్ట్. మీ పాత బంగారం మార్పిడికి అధిక విలువ, కొత్త బంగారానికి అతి తక్కువ తరుగు గ్యారంటీ. ఇది మా ఛాలెంజ్. మీ పాత బంగారానికి 100% విలువతో మీకు నచ్చిన కొత్త బంగారు ఆభరణాలు మీ సొంతం చేసుకోండి. కొత్త బంగారు ఆభరణాల తరుగుపై ఫ్లాట్ 40% తగ్గింపు పొందండి. మజూరీ లేదు. సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు. డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై ఫ్లాట్ 15% తగ్గింపు పొందండి. మన సంప్రదాయం ఆధునికతలకు అద్దం పట్టే వింటేజ్ కలెక్షన్స్, యాంటిక్ కలెక్షన్స్, టెంపుల్ కలెక్షన్స్, నటాషా కలెక్షన్స్, పీకాక్ కలెక్షన్స్, వివాహ కలెక్షన్స్, విక్టోరియా కలెక్షన్స్ మా ప్రత్యేకత. 100% హాల్మార్క్ తో మార్కెట్ లో మరెవరూ ఇవ్వలేని లైఫ్ లాంగ్ సర్వీస్ అందించే ఏకైక సంస్థ సిఎంఆర్ జ్యువెలర్స్. తులసిరామ్ థియేటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు. ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఆధ్వర్యంలో 65 లక్షల రూపాయల నిధులతో అల్లూరు చెరువు అభివృద్ధికి కృషి చేస్తుంటే వైసీపీ నాయకులు రైతులను రెచ్చగొట్టేలా అసత్య ప్రచారం చేస్తున్నారని గ్రామ రైతు శ్రీనివాసరెడ్డి అన్నారు. వైసీపీ నాయకులు చుండూరి రవిబాబు, లంకపోతు అంజిరెడ్డి తదితరులు పొలిటికల్ మైలేజీ కోసం తపన పడుతున్నారని ఎద్దేవా చేశారు. దానిని ఖండిస్తూ రైతులు మీడియా సమావేశం నిర్వహించారు. కొత్తపట్నం మండలం అల్లూరు చెరువు సుమారు 1800 ఎకరాలలో విస్తరించిందన్నారు. చెరువు 2014-2019 టీడీపీ హయాంలో అభివృద్ధి చేశారని, తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వంలో రైతుల వద్ద నుంచి 300 రూపాయలు వసూలు చేసి ఒక్క పని కూడా చేయలేదని, అప్పటి వైసీపీ ఎమ్మెల్యే ఒక్క పైసా నిధులు కేటాయించలేదన్నారు. మరలా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నీటి సంఘాలు ఏర్పాటు చేసి తద్వారా ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారం చెరువులో అడుగు నుంచి 2 అడుగుల మట్టి తోలుకునేందుకు అవకాశం కల్పించారన్నారు. దాని ప్రకారం రైతులు, గ్రామస్తులు మట్టి తోలుకుంటూ ఉంటే ప్రశాంతంగా ఉన్న గ్రామంలో వైసీపీ నాయకులు రెచ్చగొట్టి కావాలని తెలుగుదేశం పార్టీపై బురద చల్లుతున్నారన్నారు. రైతుల నుండి 1 రూపాయి వసూలు చేయకుండా ప్రభుత్వ నిధులతో చెరువు, రోడ్డు చుట్టూ పటిష్టంగా కట్ట, చెరువు లోపల తూముల ఏర్పాటుకు నిధులు కేటాయించారని, అలాగే వర్షం నీరు చెరువు నుంచి బయటకు వెళ్లకుండా 10 లక్షల రూపాయలతో రివిట్మెంట్ ఏర్పాటు చేశారన్నారు. ఇంతే కాకుండా గ్రామ అభివృద్ధికి ఎంతో సహకరిస్తున్న ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పై, అల్లూరు గ్రామ తెలుగుదేశం పార్టీపై వైసీపీ నాయకులు చేస్తున్న గోబెల్స్ ప్రచారాన్ని నమ్మవద్దని కోరారు. గ్రామ అభివృద్ధికి ఇంకా మంచి సలహాలు, సూచనలు ఇస్తే ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ సహకారంతో గ్రామాన్ని ఇంకా అభివృద్ధి చేసుకుందామని హితో పలికారు. వ్యాన్ పిక్ భూముల బ్రోకరేజ్ చేయడం, తిరుపతి శ్రీవారి దొంగ బియ్యం అమ్ముకుంటున్న చరిత్ర తెలుగుదేశం పార్టీ నాయకులకు లేదని విమర్శించారు. గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు దాసరి పోలయ్య, రైతులు దగ్గుపాటి రామారావు, నాంచారయ్య, హరిబాబు, పార్టీ నాయకులు గేనం సుబ్బారావు, సూదనగుంట సురేష్, ఎం శ్యాంబాబు, ఎం జయరాం, హరిచంద్రారెడ్డి, నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాంట్రాక్టర్ల దగ్గర డబ్బులు ముట్టుకున్నందువలన వాళ్ళకి మంచి ఆలోచన రాల. మిత్రులారా, ఈ రోజున మన వచ్చిన విలేకరులందరికీ నమస్కారాలు. కానీ నా పేరు డివి నారాయణ రెడ్డి, అల్లూరు వాస్తవ్యుల్ని, రైతుని. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుందండి. 2026 ఏప్రిల్ 14వ తారీఖు నుంచి మే 14, జూన్ 14, జూలై 14 వరకు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి చెరువులు కానివ్వండి, కుంటలు కానివ్వండి, పరిశుభ్రంగా 1, 2, 3 అడుగులు అంటే భౌగోళికంగా ఎక్కడ ఏ పరిస్థితులు ఉంటాయో దాన్ని బట్టి ఆ మట్టి తీసుకొని ఆ ఎంచర్లకు కానీ ఇళ్ల స్థలాలకు కానీ తీసుకొని ఆ చెరువుని లోతు నీళ్ళని డ్రైనేజ్ స్టాక్ చేసుకునే విధంగా, అంటే 2 పక్కల ఉపయోగం కలిగేట్టుగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన జీవోని మనం దాన్ని చూపించి ఇక్కడ మట్టి తీయటం జరిగింది. కావాలంటే చూడండి, పట్టపగులు పబ్లిక్ పచ్చి నిజాలు. 2 అడుగులే, ఇంకా అంగుళం తగ్గుద్దండి, 2 అడుగులే మనం తీస్తున్నాం. దానికి ఎవరు ఆక్షేపించడానికి లేదు. దానికి సహకరించాలి ప్రతిపక్షమైనా, వైసీపీ అయినా, ఇంకో పార్టీ ఏదైనా కానీ. అంతేగాని దాని మీద ఏదో మొత్తం ఎరువంతా ఎత్తకెళ్ళారన్నట్టుగా, గుంటలు తవ్వినట్టుగా అట్లా మాట్లాడటం అది కరెక్ట్ అయినటువంటి విషయం కాదని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను. అలాంటి ఈ పబ్లిక్ ఎవరైనా వచ్చి చూడొచ్చు. ఇప్పుడు చేస్తున్నారు కదా, మళ్ళీ రేపు కూడా చేస్తారు. వచ్చి చూడండి, ఎక్కడన్నా కానీ 4, 3 అడుగులున్నా కూడా మేము అంగీకరించమని చెప్పి ఈ సభాముఖంగా చెబుతాం. ప్రస్తుతం నేను
చెరువు సాగునీటి సంఘం వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను. ఈ సాగునీటి సంఘం వైస్ ప్రెసిడెంట్గా ఉన్న పోయిన సంవత్సరం చెరువు పైన నుంచి నీళ్లు ఫ్లడ్గా వచ్చి మా చెరువు మీద పట్టడం, మా చెరువుని కట్టలో మేము రెయ్యమ్మగళ్ళు తిరిగి కట్టలు భద్రపరిచి నీళ్లను జాగ్రత్త చేయడం జరిగింది. ఆ విషయం కలెక్టర్ గారు కానీ జాయింట్ కలెక్టర్ గారు కానీ మమ్మల్ని అభినందించారు. కేంద్ర బృందం కూడా వచ్చి పరిశీలించి మేము చేసిన శ్రమకి గుర్తింపుగా వాళ్ళు కూడా అభినందించడం జరిగింది. అయితే ఇక్కడున్న మరమ్మతులు కూడా కాలువ గట్లు కానీ తూములు కానీ వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఈ తీసుకెళ్ళిన దానికి రాబోయే బడ్జెట్లో మీకు మరమ్మతుల కోసం నిధులు కేటాయిస్తామని చెప్పడం జరిగింది. ఆ నిధులు కేటాయించే తరుణంలో మేము మా చెరువు ఒక్కసారి పూర్తిగా నిండితే మా పొలాలకి నీళ్లు సరిపోవండి. మధ్యలో వర్షం పడితే తప్ప లేదు సాగర్ నీళ్లు తెచ్చుకోవడం తప్ప మా పొలాలకి ఒక్కసారి నిండిన చెరువు చాలు. అయితే మేము ఆలోచించింది ఏంటంటే, చెరువు కమిటీ తరఫున మేము ఆలోచించింది ఏంటంటే, ఇది 25 చెరువు బయటికి వెళ్ళంగానే మెరక ప్రాంతం బయటపడుతుంది. ఈ మెరక తగ్గించినందువలన నీళ్లు నిల్వ ఎక్కువ సామర్థ్యం ఉండేటట్టు చేసుకుంటే మనకి రాబోయే రోజుల్లో ఒక్కసారి వాన కురిసినా మన పొలానికి నీళ్లు సరిపోతాయి అని మేము తీర్మానించుకోవడం జరుగుతుంది. ఆ జరిగిన వెంటనే కొద్ది రోజుల క్రితమే జియో నెంబరు 203 5 నెల 2025లో ప్రభుత్వం ఒక జియో పాస్ చేసిందండి. జలహారతి జలధార అనే కార్యక్రమం మీద ఒక జియో పాస్ చేసింది. ఆ జియో ఉద్దేశం ఏంటంటే, చెరువుకి నీళ్లు రాబట్టే వనరులు, ఆ చెరువులో నీళ్లు నిలవ ఉండేదానికి వనరులు అంటే మెరక శాతం ఉంటే తగ్గించమని, ఈ చెరువులో నీళ్లు పొలాలకు పోయేటువంటి కాలువలు మరమ్మతులు చేసుకోమనేది దాని ఉద్దేశం. ఇదేదో బాగుందని చెప్పి మేము కూడా దాని మీద నిమగ్నమయ్యి అప్పటికప్పుడు మేము చెరువు కమిటీ వాళ్ళమే సమావేశం అయ్యి, ఆ సమావేశంలో మెరక ప్రాంతం ఏడైతే ఉందో ఆ మెరక ప్రాంతాన్ని కొంచెం తగ్గించుకొని నీళ్లను ఎక్కువ నిల్వ చేసుకొని ఆల్రెడీ దాదాపు 2200 ఎకరా సాగు భూమి ఉంది. ఈ సాగు భూమికి నీళ్లు అందించాలన్న ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాల్సి వచ్చిందండి. ఈ మొదలుపెట్టిన అప్పుడు ఈ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఇటీవల వచ్చి ఆల్రెడీ మనిషి మునిగిపోయే గుంటలు తీస్తున్నారని, ఆ గుంటలు తీసినందువల్ల ఉప్పు నీళ్ళు ఊరుతున్నాయని వాళ్ళు పెద్ద రాజాంతం చేశారు. మేము తీసిన పత్తి మాత్రం ఫోటో పెట్టడం లేదు. వాళ్ళు లోగడ 5-6 సంవత్సరాలు తీసినటువంటి లోతైన పత్తులు ఫోటోలు పెట్టి వీళ్ళు తీశారని చెప్పి వాళ్ళు ఫోటోలు పెట్టడం జరుగుతుంది. అది వాస్తవం కాదు. వాస్తవాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేటప్పుడు ఎప్పుడైనా మీడియా సోదరులు ముందుండాలని నా అభిమానం. వాస్తవంగా ఇప్పుడు మేము తీసిన పత్తులు చూపిస్తున్నాము, వాళ్ళు తీసిన పత్తులు కూడా మేము చూపిస్తున్నాము. 5-6 సంవత్సరాల నాడు వాళ్ళు తీసిన పత్తులు ఈరోజు గొడ్లు దిగినా మనుషులు దిగినా పైకి ఎక్కలేని పరిస్థితి. ఈరోజు మేము 2 అడుగుల కంటే ఎక్కువ తీయటం లేదు. అది కూడా నీటి నిల్వ కోసం మేము తీపిస్తున్నామే తప్ప మాకు వేరే ఉద్దేశం లేదు, రాజకీయ స్వలాభం లేదు. శ్రీనివాసరెడ్డి, అల్లూరు గ్రామ తెలుగుదేశం పార్టీలో సీనియర్గా పనిచేస్తూ ఉన్నాను. ఒక రైతుగా నేను ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాను. వాళ్ళు ఏం చేశారంటే, అభివృద్ధిని ఓర్చుకోలేక 4 రైతులు ఇక్కడ ఆ రోజు ప్రెస్లో మాట్లాడిన రైతుకు ఒక్కడికి 1 ఎకరా పొలం లేదు. వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ లోతుగా దూకుతున్నారు. లోతుగా దూకితే ఉప్పు నీళ్ళు మారుతాయి, ఉప్పు నీళ్ళు మారితే పొలాలను బీడైపోతాయని మా ఊరు రైతులు అయితే నమ్మరు. బయట రైతులు మా ఊరు ఈ చెరువు కింద ఈతపక్కల రాజుపాలెం, గౌలపాలెం, కొత్తపట్నం, వజ్రెడ్డిపాలెం మొత్తానికి పొలం ఉంది. అక్కడ పోయి అసత్య ప్రచారం చేయటం, వాళ్ళని బరిబాధలు చేయటం, అభివృద్ధిని ఓర్చుకోలేక తర్వాత మేము చెప్పేది ఏంటంటే, గత ప్రభుత్వంలో వాళ్ళు దాదాపు 5-6 అడుగులు గుంటలు పెట్టడం, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవటం, ప్లస్ చెరువు డెవలప్ చేస్తా అని చెప్పి రైతుల దగ్గర 300-400 వసూలు చేసుకోవటం 5 సంవత్సరాలు చేయటం జరిగింది. కానీ రైతుల దగ్గర తీసుకున్న డబ్బులు ఏం చేసేది ఇంతవరకు తెలియదు, ఎవరికి తెలియదు. రైతులు కూడా చెప్పాలి విషయం. 300 రూపాయలు వసూలు చేసి అలాంటి రైతులు వచ్చేసి, అలాంటి నాయకులు వచ్చేసి ఈరోజు వచ్చేసి మీకు ఏ జీవోతోటి తూగుతున్నారు, ఏ గ్రామ సభ పెట్టారు, ఏం చేశారని చెప్పి క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. ఇంకొక రైతు మాట్లాడుతూ ఉన్నాడు, అసలే కమిటీ ఎక్కడ ఉంది, ఇక్కడ కమిటీకి ఎవరు ఓట్లు వేశారని. మేము గత 2024-25 మన ప్రభుత్వం రాగానే ఈ చెరువు మీద దాదాపు ఫస్ట్ సంవత్సరం 1,50,000 ఖర్చు పెట్టాం. ఇదే ఆ రైతు మాట్లాడిన తూమి ఇదే మనకి ఎదుర్కొన్న తూమి. ఆ తూమికి 6వ నెంబర్ తూము అంటారు, దునికాల తూము అంటారు. దానికి షట్టర్ లేదు, గోడ పడిపోయింది. ఇమీడియట్గా మేము రాగానే దానికి 10,000 ఖర్చు పెట్టాం. ఆ రోజు ఆ రైతు మీరెవరు అసలు ఈ ఖర్చు పెట్టడానికంటే ఈరోజు నాకు 4 లక్షలు మిగిలేదు మా కమిటీకి. 1 రూపాయి కూడా ప్రభుత్వానికి డ్రా చేయలేము మేము ఈరోజు వరకు కూడా.
మేము చేసిన పనిని చూసి ఎమ్మెల్యే గారు అయితే అధికారులు అయితే ఈరోజు 60 లక్షల రూపాయలు శాంక్షన్ చేశారు. గుండెకాయన పడి చెరువుకి 70 సంవత్సరాల నాడు ఆనాడు నారపరెడ్డి ఎవరో చేసిన పని గత 20 సంవత్సరాల నాడు పాడైపోయింది. ఆ పని ఈరోజు మేము చూపించి ఎమ్మెల్యే గారు చూపించడం, అధికారులు చూపించడం అయితే దానివల్ల అక్కడ రెగ్యులేటర్ అనమాట. రెగ్యులేటర్ మీద మొన్న మీరు అందరు కూడా చూసారు ఎంత ఫ్లడ్ వచ్చిందనమాట. ఆ ఫ్లడ్ మొత్తం కూడా మా చెరువు మీద వచ్చి మా చెరువు నుంచి బహిరంగ సముద్రానికి వెళ్ళిపోతాయి. ఆ ఫ్లడ్ ఏది దాదాపు నూతలపాడు కాడు మంగమూరు అక్కడి నుంచి వచ్చిన ఫ్లడ్ మొత్తం మా ఊరి మీద రావాల్సింది నల్లాగ ద్వారా. ఆ నల్లాగ నుంచి వచ్చేది మాకు సప్లై చేయాలి ఈ చెరువుకి. అలాంటి సప్లై చేయాలి మీద రెగ్యులేటర్ పెట్టారు. రెగ్యులేటర్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే మనకి ఎక్కువ నీళ్ళు వస్తున్నప్పుడు క్లోజ్ చేస్తాం, మనకు అవసరప్పుడు ఓపెన్ చేస్తాం. అలాంటి గుండెకాయ అన్నమాట ఈ 10 గ్రామాలకైతే అల్లూరికైతే అల్లూరు మిట్టపైన రైతులకైతే అలాంటి పని మేము మొదలుపెట్టామని ఒక అసూయతోటి ఏదో ఒకటి చేయడమే కానీ దానివల్ల ఉపయోగం లేదు. ఈరోజు ఎవరైతే ప్రెస్లో మాట్లాడే రైతులు రమ్మను మేము చేసిన పని తప్పు అయితే అనుకుంటాం, లేకపోతే నోరు పూసుకొని ఇళ్ళక్కడ మునుకోపోను. ఏదంటే అది మాట్లాడే పద్ధతి కాదని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా పిలిపించి ఉన్న వాస్తవం చెప్పడానికి ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసింది. మేము మా నాయకులు ఎప్పుడైనా సరే ఈ తెలుగుదేశంలో 2014 4 కోట్లు ఇచ్చాం చెరువు రైతుల కోసం. వాళ్ళు 19-24లో ఇన్ని లక్షలు శాంక్షన్ చేశారు. తర్వాత మళ్ళీ ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన మళ్ళీ 60 లక్షలు శాంక్షన్ రైతుల కోసం అయితే గ్రామస్తుల కోసం. వెనక మొదలు మనకు అసలు అవసరం లేదు. 19-24 మధ్యలో అల్లూరు రైతులకి అల్లూరు చెరువుకి ఎంత పెట్టారు మీరు? మేము 2014 మా గవర్నమెంటే 4 కోట్ల రూపాయలు పెట్టి అభివృద్ధి చేసాం. తుమ్ములు అయితే మీకు కట్ల వంటలు చేసాం. తర్వాత మళ్ళీ ఇప్పుడు 25 మధ్యలో 60 లక్షలు ఈరోజు ఇవ్వడం జరిగింది. ఏదో అభివృద్ధి లేకుండా చేసే పని అడ్డుకోవడాన్ని రైతులని భయపడతలు చేయడం పద్ధతి కాదు, ఒక రైతు పద్ధతి కాదు. రైతుకి ఒక అబద్ధం అంటే నువ్వు రైతు కాదని నువ్వు ఆత్మపరిశీలన చేసుకోవాలని చెప్పి మీ అందరి సమక్షంలో వాళ్ళకి తెలియజేస్తున్నారు. ఇక్కడ గత 4 రోజుల నుంచి వైసీపీ నాయకులు లేనిపోయిన దాన్ని అడావుడి సృష్టించి రైతులను తప్పుదారి పట్టించాలని చూస్తూ ఉన్నాడు. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎంపీపీ కానీ, ఒంగోలు నియోజకవర్గ ఇన్ఛార్జి చుండూరు రవిబాబు కానీ, ఇంకా మిగతా కొంతమంది వైసీపీ నాయకులు ఈ తప్పు చేయటం వీళ్ళకి పద్ధతి కాదని తెలియజేస్తా ఉన్నాం. గతంలో వాళ్ళ హయాంలో తీసినటువంటి మట్టి 10 నుంచి 15 అడుగుల లోతు ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ రైతులందరికీ తెలుసు. ఈరోజు ఈ మట్టి తీసుకెళ్తున్నారు రైతులు, కుప్పల రైతులు తీసుకెళ్తున్నారు. ఆ మట్టి తీసుకెళ్లే విధానం కూడా 2 అడుగులు మించి లోతు లేదనేది ఇక్కడ రైతులందరికీ తెలిసిన విషయమే. మీరు తప్పుదారి పట్టించి ప్రజల్ని మోసం చేస్తుంది వైసీపీ ప్రభుత్వం. అక్కడ రైతులు తీసుకెళ్తున్నారంటే అక్కడ రైతులకి అల్లూరు రైతులకి పూర్తి అవగాహన ఉంది. కుప్పోలు రైతుల పొలాల్లో నుంచి సాగర నీళ్లు అల్లూరు చెరువుకు రావాలి, వాళ్ళు మాకు సహకరిస్తారు. మేము ఏదన్నా అడిగితే వాళ్ళకి మేము సహకరించాల్సిన అవసరం ఉంది. సాగర్ నీళ్ళు వచ్చేప్పుడు వాళ్ళు తెగ్గొడతారు, ఎక్కడొక చోట కన్నం చేస్తారు, ఒక చుక్క నీరు కిందకి రాదు. ఆ రోజు మా పైర్లు ఎట్ట పండుతాయి? ఇక్కడ ఉన్నటువంటి రైతులకు ఎక్కడ న్యాయం జరుగుద్ది? ఇది ఎంపీపీకి నియోజకవర్గ ఇన్ఛార్జికి ఇది తగునా? ఎంపీపీని ఇంకో ప్రశ్న అడుగుతున్నాం మేము. మీరు పాదర్త నుంచి 2 నెలల పాటు టిప్పర్లు పెట్టి రేత్రనక పగలనక పాదర్త చెరువు నుంచి గమలపాలెం మీరు మట్టి తోలారు, ఏం ఆశించి తోలారు? ఆ వచ్చిన డబ్బులతో ఆ చెరువుని ఏదన్నా 10 రూపాయలు ఖర్చు పెట్టి ఏదన్నా రిపేర్ చేయించిన సందర్భం ఉందా? ఈ రోజు ఎక్కడి నుంచి తీసుకెళ్తున్న మట్టి ఈ చెరువుని అభివృద్ధి చేయడానికి ఉపయోగిస్తున్నారు ఆ డబ్బులతోటి. దీనికి బహిరంగ చర్చకు మేము సిద్ధం. ఇక్కడ ఉన్నటువంటి ఎంపీపీ బహిరంగ చర్చకు సిద్ధమా? మేము సిద్ధం. నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడ మేము ప్రూఫ్లు నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాం. ఆ రోజు ఈ ఇబ్బంది కనపడలేదా? పాదర్త చెరువు నుంచి గమలపాలెం తోలేటప్పుడు లేనటువంటి నష్టం అల్లూరు చెరువు నుంచి పక్కన ఉన్నటువంటి కొప్పోలు రైతులు తీసుకెళ్తుంటే వచ్చే ఇబ్బంది వచ్చిందా? ఇది ఎంపీపీకి కానీ వైసీపీ నాయకులకు కానీ ఒంగోలు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జికి కానీ ఇక్కడ ఉన్నటువంటి మిగతా నాయకులకి ఇది మంచి పద్ధతి కాదు. ఈ విధానాన్ని మీరు మానుకోండి. మీ నాయకులు, ఈ గ్రామ నాయకులు గతంలో ఈ చెరువుకు సంబంధించి ఏం వసూలు చేశారో, వాటితో ఏం అభివృద్ధి చేశారో చేయలేదో కూడా ఇక్కడ ఉన్నటువంటి రైతులందరికీ తెలుసు. దీన్ని మీరు దృష్టిలో పెట్టుకోండి. ఈరోజు ఒక అభివృద్ధికి కంకణం కట్టుకున్నటువంటి దామచర్ల జనార్దన్ గారు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన ఉన్నంతకాలం అభివృద్ధి తప్పితే అవినీతి ఎక్కడా లేదు. ఎవరో ఒక అతను బజార్ని పోయేవాడి చేత మాట్లాడిస్తారు, ఇది ఎమ్మెల్యే నాయకత్వంలో జరుగుతుందని. అసలు ఎమ్మెల్యేకి ఏం సంబంధం? అసలు ఎమ్మెల్యే దీంట్లో ఎంటర్ అవుతాడు ఈ మట్టి విషయంలో? ఆయనకున్నటువంటి వ్యాపారాలు లేవా? ఆయన గురించి తక్కువగా మాట్లాడితే
మీకు పద్ధతిగా ఉండదు. మీకు ఇంకొక రూట్లో కూడా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. చెప్పాల్సిన వస్తే చెప్తాం. ఈరోజు ఇన్ని నిధులు జనార్దన్ గారు కేటాయిస్తే మీ కళ్ళు ఏమన్నా పోయినాయా అని అడుగుతున్నాం మేము. మీ నాయకత్వంలో ఏం నిధులు తీసుకొచ్చారని అడుగుతున్నాం. మీకు మెజార్టీ ఇచ్చినటువంటి గ్రామాల్లో మీరేం పని చేశారా అని అడుగుతున్నాం. సిగ్గు శరం లేకుండా ఈరోజు రైతులను తప్పుదారి పట్టడం మంచి పద్ధతి కాదని తెలియజేస్తా ఉన్నా. నా పేరు హరిశ్చంద్రారెడ్డి, నేను అల్లూరు. ఈ 1800 ఆయకట్టు చెరువు కింద నాకు 10 ఎకరాలు ఉంది. నేను 10 ఎకరాలు పండించాలి, లబ్ధి పొందాలి అంటే ముందు పీడబ్ల్యూ ట్యాంక్ బాగుపడాలి అనే ఉద్దేశంతో చాలా కాలం నుంచి పీడబ్ల్యూ ట్యాంక్ బాగు చేయాలి అనేది కోరికతో అధికారుల దృష్టికి తీసుకెళ్ళాం. మొన్న ఫ్లడ్ వచ్చినప్పుడు కూడా కలెక్టర్ గారిని 2 సార్లు తీసుకొచ్చి ఇది 1800 సార్, ఎక్కువ నీళ్లు కావాల్సి వస్తుంది, ఇవన్నీ బాగలేవు అంటే కలెక్టర్ గారు, అయ్యా గవర్నమెంట్ అన్ని పనులు చేయలేదు, కొన్ని పనులు గ్రామ రైతులు గ్రామస్తులు కలిసి చేసుకోవాలి, మీరు కొన్ని పనులు చేసుకోండి, మేము కొన్ని పనులు చేసి పెడదామని కూడా ఆయన హామీ ఇవ్వటం జరిగింది. కొన్ని పనులకి శాంక్షన్ కూడా రావటం కూడా జరిగింది. ఇప్పుడు అందువల్ల కలెక్టర్ గారు కొన్ని పనులు గ్రామ రైతులు చేసుకోండి అని చెప్పాడు కాబట్టి ఈ మట్టిని వాళ్ళు ఏదో అడిగారు కాబట్టి మేము డబ్బుల రూపాన్ని కాదు, మాకు కూడా ఏదో ఒక పని చేసి పెట్టండి గ్రామానికి సంబంధించింది అని వాళ్ళని అడగటం జరిగింది. సరేనన్నారు వాళ్ళు. అప్పుడే మా గ్రామ పార్టీ వాళ్ళు కానీ నీటి సంఘం వాళ్ళు కానీ దాన్ని తీర్మానం చేసి అందరూ మాట్లాడుకొని ఎక్కువ లోతులు గతంలో 9 అడుగులు 10 అడుగులు పెట్టేదానికన్నా 2 అడుగులు పెట్టి తీసే పని అయితే ఈ మెరక ప్రాంతం వరకే తీద్దాం అనే ఉద్దేశంతో ఈ మెరక ప్రాంతం 2 ఎకరాలు ఉంటుంది, ఈ 2 ఎకరాల తీద్దాం ముందు అనే ఉద్దేశంతో 2 అడుగులు చొప్పున వాళ్ళకి ఇవ్వటం జరిగింది. దీంట్లో డబ్బులు తీసుకోవడం అనేది ఏం జరగదు కూడా. మేము కూడా చెప్తున్నాం, ప్రతి దానికి ఎమ్మెల్యే, ఇంటికాడ తడికడ్డం పెట్టిన ఎమ్మెల్యే, ఎవడన్నా గొంతులో తగులాడుకున్న ఎమ్మెల్యే, ప్రతి దానికి ఎమ్మెల్యేనే పోరాడుతుంటే ఎట్లా? మనం అన్నీ ఆయన దృష్టికి పోవాలని అన్నీ చూస్తాడు, చూడలేదు కదా. అందుకని మేమే ఈ 2 అడుగుల రైతులందరం మాట్లాడుకొని ఇంతవరకు మెరక తీసుకొని ఈ చెరువును బాగు చేసుకుందాం అనే ఉద్దేశంతో దీన్ని ప్రారంభించడం జరిగింది. దీన్ని రాజకీయంగా పులుంతా మా రైతులతో మాకు తగాదాలు పెడతా ఈ సమస్యను తీసుకొచ్చారు. మా రైతులు ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి ఇది తప్పు ఇది కాదు అని అంటే మేము సిద్ధమే, దానికి రండి ఎవరైనా. మా ఊరు రైతులు రాకుండా బయట రైతులు ఒంగోలు వాళ్ళు వచ్చి ఇక్కడ మాకు పోరాటం చేసి మా మీద తగాదాలు వేయాలని ఇది సృష్టించారు. ఇది కరెక్ట్ కాదు. పేరు దగ్గుపాటి రామారావు, నేను అల్లూరు తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకుడిని. ఇప్పుడు ఈ విషయం ఇక్కడ ఏంటంటే ఈ చెరువులో మట్టి తీస్తున్నారనే విషయం మీద ఇప్పుడు మన ఒక 4-5 రోజుల నాడు మన వైసీపీ ఇన్ఛార్జి గారు మన రవి గారు వచ్చి ఇక్కడ మా ఊళ్ళో ఉన్న నాయకులను కొంతమందిని తోడు చేసుకొని వచ్చి సోషల్ మీడియాలో రాద్ధాంతరం చేశారు. దాని గురించి మేము కూడా వివరణ ఇవ్వదలుచుకున్నాం. ఇప్పుడు ఈ గత గవర్నమెంట్లో 2014 ముందు మన తూర్పు బైపాస్ కొత్తగా వచ్చిన బైపాసుకి మట్టి తోలేటప్పుడు వాళ్ళు ఇక్కడ ప్రత్యక్షంగానే కనపడుతున్నాయి. ఒక్కోటి 5 అడుగులు 6 అడుగులు పెట్టి మట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తీసుకొని తోలుకున్నారు. దాని తాలూకా డబ్బులు కూడా లబ్ధి పొందారు వాళ్ళు. అది ఏదన్నా చెరువుకు ఉపయోగపడిద్దా అనుకుంటే చెరువుకు ఉపయోగపడేటట్టు నయా పైసా కూడా ఉపయోగపడలేదు. ఇంకో విషయం కూడా ఏంటంటే ఎప్పుడు చెరువుకు పనిచేసినా కూడా గత 2004 ముందు కూడా దాదాపు 4 కోట్ల రూపాయల నిధులతోటి ఎవరు ఎమ్మెల్యే గారు ఉన్న ఏ ఊరున్నా కూడా వాళ్ళతో సహకారంతో మేము చెరువు అంతా శాబాయి, చక్రాయి, వినాయక, తాళ చెరువులకి మొత్తం ఈ 4 చెరువులు, ఈ 4 చెరువుల మీద మొత్తం 4 కోట్ల రూపాయలు పెట్టి మేమే ఈ 3D హయాంలోనే అభివృద్ధి జరగడం జరిగింది. ఆ తర్వాత కాలక్రమేణా గవర్నమెంట్లు మారిపోతుంటాయి. ఆ గవర్నమెంట్లకు మారిన సమక్షంలో వాళ్ళు ఎంత పెట్టారో ఎంత అభివృద్ధి చేశారో చెప్పండి. చేపలకు ఇచ్చిన వాళ్ళ చెరువులకి చేపల కోసం ఇచ్చిన SC/ST కాలనీలు ఉన్నాయి మాకు పెద్ద ఎరువులు, వాళ్ళకి ఆ ఎస్సీలకి ఎస్టీలకి వాళ్ళకి ఇచ్చారనమాట. ఈ చెరువులో చేపలు పట్టుకునేదానికి సొసైటీ తరపు నుంచి వాళ్ళకి ఇవ్వటం జరిగింది. వాళ్ళని పిలిచి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బుల్ని వాళ్ళకి ఏదో కాసిన డబ్బులు ఇచ్చేసి ఎవరో ఒక గుత్తేదారుని పిలిచి వాళ్ళ చేపలు వదిలిచ్చి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నారు. ఆ డబ్బులు ఏమన్నా చెరువుకు ఉపయోగించారా చెప్పమనండి? పైసా ఉపయోగించింది లేదు. మేము మళ్ళీ 2014 తర్వాత మళ్ళీ 2014లో మన గవర్నమెంట్ వచ్చి జనార్దన్ గారు జనార్దన్ గారు ఎమ్మెల్యే గారు అయిన తర్వాత 1 కోటి రూపాయలు మళ్ళీ శాంక్షన్ చేయించి మళ్ళీ తూములన్నీ బాగు చేయించాం. పోతే మళ్ళీ ఇంకొక విషయం కూడా ఏంటంటే నీరు చెట్టు కింద కార్యక్రమం కింద మట్టి తీసుకోవచ్చు అని మన గవర్నమెంట్ వాళ్ళు ఇరిగేషన్ వాళ్ళు మాకు ఇస్తే దాన్ని ఆ రోజు వాళ్ళని తీసుకొచ్చి ఇలానే నామ్స్ ప్రకారం 2 అడుగులు తీయమంటే ఎక్కడ తీయాలో తీసి నామ్స్ ప్రకారమే బయటకు మట్టి తీసుకెళ్ళామని తప్పితే మా ఇష్టం వచ్చినట్టు మేము ఎక్కడంటే అక్కడ గుంటలు పెట్టలేదు.
అది అలానే చేసాం. ఇప్పుడు కూడా ప్రజెంట్ ఇప్పుడు కూడా వాళ్ళు ఇరిగేషన్ వాళ్ళు పిలిచి వాళ్ళ సమక్షంలో వాళ్ళు ఎంత హైట్లో తీయాలి, ఎంత లోతు తీయాలి, ఎక్కడ హైట్ మెరక ప్రాంతాల్లో ఏదైతే చెప్పి వాళ్ళ ద్వారానే మేము ఇప్పుడు వాళ్ళు మూడు అడుగులు అని చెప్తే 3 అడుగులు కూడా తీయకుండా 2 అడుగులు పట్టు ఒక్క బొచ్చు వరుసను బట్టి తీసాం. వీటికి అనుసంధానం కూడా మీరు ఇందాక ఆయన కూడా చూశారు. ఏ తూముకు ఎదురు ఆ తూము మనకు ఆ కట్టకి 100 మీటర్స్ దూరంలో తోము తీయమన్నారు. తీసిన తర్వాత రేపు నీళ్ళు ఇక్కడ నిలబడ్డా సరే మళ్ళీ అరగానిలో మళ్ళీ అక్కడ నీళ్లు రుచ్చేటట్టుగా ఏ ఎదురు తూముకి ఆ ఎదురు కాలువ చేయాలని చెప్పి వాళ్ళకి చెప్పాం. వాళ్ళు మేము అయిపోయేటప్పుడు అంతా అయిపోయిన తర్వాత ఏ తూముకి ఎదురు ఆ తూము కాలువ చేస్తామయ్యా, ఈ మట్టినంతా ఈ నీళ్ళన్నీ మళ్ళీ ఆ తూములకి వెళ్ళిపోయేటట్టుగా ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఆగిపోయి ఇప్పుడు జనార్దన్ గారు కూడా మాకు ఇప్పుడు దీనికి ఒక 60 లక్షల రూపాయలు ఈ చెరువుకి మన తూములు రిపేర్లకి, షట్టల రిపేర్లకి, వీటికి అన్నిటికీ శాంక్షన్ చేసి ఉన్నారు. పోతే గతంలో వీళ్ళు మాగిల్లో ఉన్న 1800 ఎకరాలకి 300 రూపాయల లెక్కన వచ్చి మాకు వరద నీళ్లు ఇదేంటంటే ఈ చెరువు వర్షపు దారంతో చెరువు నిండాల్సిందే తప్పి వేరే రూట్లో రావు. ఈ చెరువు కింద ఆయకట్టు కింద 1800 ఎకరాలు ఆయకట్టు ఉంది, ప్లస్ అనాథగా కూడా ఉంటారు. అవి కూడా ఇంకొక దానంత డబుల్ ఉందన్నమాట. ఉంటే వాళ్ళు ఇప్పుడు మొత్తం మండలంలో ఉన్న 4 గ్రామాలకు సంబంధించిన చెరువు అన్నమాట. అయితే వాళ్ళు 300 రూపాయల లెక్కన 12 లక్షల రూపాయలు వసూలు చేసి బేబిరెడ్డి కాలువ మీద నుంచి నల్లావుకు పోయేదాకా ఊటీ దగ్గర ఎస్కేప్ కట్టిస్తామని డబ్బులు వసూలు చేశారు. దాన్ని చేసింది లేదు. సిఎంఆర్ జ్యువెలరీ గోల్డ్ ఎక్స్చేంజ్ ఫెస్ట్. మీ పాత బంగారం మార్పిడికి అధిక విలువ, కొత్త బంగారానికి అతి తక్కువ తరుగు గ్యారంటీ. ఇది మా ఛాలెంజ్. మీ పాత బంగారానికి 100% విలువతో మీకు నచ్చిన కొత్త బంగారు ఆభరణాలు మీ సొంతం చేసుకోండి. కొత్త బంగారు ఆభరణాల తరుగుపై ఫ్లాట్ 40% తగ్గింపు పొందండి. మజూరీ లేదు. సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు. డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై ఫ్లాట్ 15% తగ్గింపు పొందండి. మన సంప్రదాయం ఆధునికతలకు అద్దం పట్టే వింటేజ్ కలెక్షన్స్, యాంటిక్ కలెక్షన్స్, టెంపుల్ కలెక్షన్స్, నటాషా కలెక్షన్స్, పీకాక్ కలెక్షన్స్, వివాహ కలెక్షన్స్, విక్టోరియా కలెక్షన్స్ మా ప్రత్యేకత. 100% హాల్మార్క్ తో మార్కెట్ లో మరెవరూ ఇవ్వలేని లైఫ్ లాంగ్ సర్వీస్ అందించే ఏకైక సంస్థ సిఎంఆర్ జ్యువెలర్స్. తులసిరామ్ థియేటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు.